తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాకినాడ ఆయన యొక్క తల్లిదండ్రులు అయితే ఉద్యోగరీత్యా వాళ్ళు చెన్నై వెళ్ళిపోవటం, ఆ చెన్నైలో ఈయన జన్మించడం జరిగింది. ఈయన ప్రాథమిక విద్య అంతా కూడా మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదులో చదివారు. ఇంటర్మీడియట్ పూర్తయిపోయిన తర్వాత సిబిఎస్ఈ సిలబస్ జాతీయ స్థాయిలో జరిగినటువంటి పరీక్షల్లో ఆల్ ఇండియా ప్రథమ స్థానం ఫస్ట్ ర్యాంక్ సాధించి అప్పట్లోనే సంచలనమైనటువంటి సెన్సేషన్ సృష్టించారు. అలాగే ఆ తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమం రావడంతో ఆయన ఢిల్లీ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ యూనివర్సిటీలో జేఎన్టీ యూనివర్సిటీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చేరటం, అక్కడే 1974 సంవత్సరంలో ఎస్ఎఫ్ఐలో చేరటం. ఆయన ఎస్ఎఫ్ఐలో ఉండగా జేఎన్టీయూలో జరిగినటువంటి 1977-78 సంవత్సరంలో జేఎన్టీయూలో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగితే ఆ విద్యార్థి సంఘాల ఎన్నికల్లో కూడా ఈయనే 3 సార్లు అధ్యక్షుడిగా గెలవటం. ఈయన్ని ఓడించడానికి అప్పుడు ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ కూడా వెళ్ళి ఆ యూనివర్సిటీలో ప్రచారం చేసినప్పటికీ అక్కడ విద్యార్థులందరూ ఈయనకే మద్దతు ఇచ్చి ఈయన గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ఈయన ఆల్ ఇండియా ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన 1978 సంవత్సరం నుంచి 1986 సంవత్సరం వరకు ఆల్ ఇండియా ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా పనిచేశారు. ఎస్ఎఫ్ఐ అంటే స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కువగా ఆ జాతీయ స్థాయిలో అధ్యక్ష కార్యదర్శులు కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. కానీ మొట్టమొదటగా మన తెలుగువాడు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం కూడా జరిగింది. అనేక ఉద్యమాలు ఆయన సిద్ధాంతకర్త. మన పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా ఉద్యమాలు పబ్లిక్లో ఉండి మాస్ ఉద్యమాలు చేయలేకపోయినా సిద్ధాంతాన్ని రచించడంలో, మార్క్సిజాన్ని వంట పట్టించుకోవడంలో ఆయన ప్రథమంగా ఉన్నారు. ఆ ఎస్ఎఫ్ఐ అయిపోయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరటం, ఆ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అంచెలంచెలుగా ఎదిగి ముందు కేంద్ర కమిటీ సభ్యుడిగాను, ఆ తర్వాత 1992 నుంచి ఆయన చనిపోయే వరకు పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా కొనసాగడం జరిగింది. అదే సమయంలో మనకి పశ్చిమ బెంగాల్ నుంచి ఈయన్ని 2 సార్లు రాజ్యసభకు ఎంపిక చేయటం, ఆ రాజ్యసభలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలన్నింటినీ లేవనెత్తడం, ప్రభుత్వాలు నిలదీయటం, ప్రజలను చైతన్యపరచడం అనే కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభ పదవి కాలం అయిపోగానే మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 1915 సంవత్సరంలో జరిగినటువంటి 21వ మహాసభలో, జాతీయ మహాసభల్లో ఈయన కార్యదర్శిగా ఎన్నుకోవటం, ఆ కార్యదర్శి పదవిలో ఉండగానే ఈయన మన అనారోగ్యంతో తుదిశ్వాస వేయటం జరిగింది. ఆయన యొక్క సేవలు చిరస్మరణీయం. పబ్లిక్లో ఆయన పేరు లేకపోయినప్పటికీ సిద్ధాంతాన్ని రచించడంలో, పార్టీని నడిపించడంలో, అలాగే ఇతర పార్టీలతోటి ఎక్కడి వరకు ఉండాలో, ఎంతవరకు ఉండాలో పొత్తు పెట్టుకోవడంలో కానీ, వాటిని విభేదించడంలో కానీ, వాటిలో వ్యూహరచన చేసేవాళ్ళు. అలాంటి సీతారాం యేచూరి మనకు కనిపించకుండా వెళ్ళిపోవటం దురదృష్టకరం. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో జరిగే పోరాటాలకి మనందరం పాల్గొనాలని కోరుకుంటూ సెలవు.